నమస్తే. వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. మన కోసం కాకపోయినా ఎవరైనా మనల్ని ముందు పలకరించేటప్పుడు ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టున్నావు అంటే ఎక్కడో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎస్. అయితే చాలా మంది ఇది తినండి అది తినకండి అంటూ ఉంటారు. బట్ శుభ గారు మాత్రం ఈ ఒక్క డ్రింక్ తాగండి, ఖచ్చితంగా 100% మీరు వెయిట్ లాస్ అవుతారు అంటున్నారు. అయితే చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మంది బ్రిలియంట్స్ కూడా ఉంటారు. సో మీరు చెప్పేటప్పుడు మీరు తాగొచ్చు కదా, స్లిమ్ అవ్వచ్చు కదా అంటారు. ఒకటి, వెయిట్ కి సంబంధించి ఇక్కడ రెండు ప్రధాన కారణాలు. మనం డాక్టర్స్ తో కూడా ప్రీవియస్ చాలా చాలా వీడియోస్ చేసాము. అవేర్నెస్ కల్పించడం కోసం మళ్ళీ ఒక్క లైన్ అయితే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే హెరిడేటరీగా అంటే వంశపారపర్యంగా మన కుటుంబంలో ఎవరికైనా వెయిట్ ఉంటే గనక ఖచ్చితంగా అది కొంతమందికి క్యారీ అవుతూ ఉంటుంది. అయితే ఆ వెయిట్ లో కొంతవరకు తగ్గించుకోవడానికి కొంతమందికి వెసులుబాటు ఉంటే, చాలా వరకు ఈ మధ్య మన హ్యాబిట్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇంకా రకరకాల మన డైలీ యాక్టివిటీస్ వల్ల మాత్రం వెయిట్ గెయిన్ వల్ల అయి ఉంటే వాళ్ళకు మాత్రం 100% రిజల్ట్ ఇస్తుంది ఈ నేచురల్ స్లిమ్ డ్రింక్. సో ఇది ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శుభ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శుభ గారు. నమస్తే అండి. నేను చెప్పింది రైటేనా? రైటేనండి. చాలా వరకు 100% కాదు, 150% కూడా నేను కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా వరకు అందరూ చూడగానే ఫస్ట్ మీరు లావ్ అయ్యారు అనగానే మనకి ఫస్ట్ నీరసం వచ్చేస్తుంది. లేని జబ్బులన్నీ కూడా ఇమ్మీడియట్ గా తగ్గిపోవాలి, ఏదేదో వాడేయాలి, అది ముందు మన బుర్రలోకి వస్తుంది. రకరకాలు మనం బయట దొరుకుతున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి ఆర్డర్ పెట్టేసి గబగబా వాడేద్దామని 2 రోజులు వాడతాం, 3 రోజులు వాడతాం. అంటే దాని పనితనం అనేది ఇంకా మనకి కనబడకపోయేసరికి మళ్ళీ దాన్ని స్కిప్ చేసేస్తుంటాం. సో అలా చేయడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. సో రకరకాలు వాడుతూ ఉంటే, అలాగే మీరు చెప్పినట్లు సో వంశపారపర్యంగా కూడా మన దాంట్లో ఎవరైనా సరే, మన ఫ్యామిలీలో ఎవరైనా బొద్దుగా ఉండి వాళ్ళు తగ్గకుండా అట్లానే ఉండిపోతూ ఉంటారు. సో దాని ప్రకారంగా కూడా వాళ్ళు కొంతమంది లావుగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వయసును బట్టి కూడా పెరుగుతారు. అది లావ్ అయిపోవడం కాదు, ఒక ఏజ్ ని బట్టి ఒక బాడీ స్ట్రక్చర్ అనేది వస్తుంది, చేంజెస్ వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. యుక్త వయసులో పెరిగే బరువుకి, సో తర్వాత వచ్చే బరువుకి బ్యాలెన్స్ అనేది మనం చేసుకుంటూ పోవాలి. యుక్త వయసులో వచ్చే బరువు ఏదైనా సరే కూడా మనం తగ్గించుకోవచ్చు, దాని మీద వర్కౌట్ చేయొచ్చు, వ్యాయామం అని, సో ఏదైనా తినే ఆహార పదార్థాలతోటి డైట్ అని ఇట్లా ప్లాన్లన్నీ చేస్తూ ఉంటారు. సో కొంత వయసు వచ్చిన తర్వాత డైట్ చేయలేం, వ్యాయామం చేయలేం, బరువు తగ్గిపోవాలి. సో కొంతమంది కొంత ఆరోగ్య విషయంలో కూడా మీరు బరువు తగ్గాలని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఎలా తొందరగా తగ్గాలంటే ఎలాగా అని మనకి రకరకాల బయట సామాన్లు మనం రకరకాల యాడ్లు చూసి మనం తీసుకుంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే, మన వంటింట్లోనే అందుబాటులో ఉన్న మంచి ఆరోగ్యమైన పదార్థాలతోటి మనం సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ ని స్లిమ్ అయిపోవచ్చు అనేది మన ముందు మన వంటింట్లోనే ఉన్నాయి. వాటితోటే మనం ఈ రోజు వెయిట్ లాస్ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ వామ్ ఒకటి ఉందండి, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనం 4 మాత్రం, నాలుగే మనం నలుగురికి చేయాలి, మనకి నలుగురు కావాలి అని ఆ నలుగురు అనమాట. సూపర్. చాలా ఉపయోగం. నలుగురితో ఎప్పుడు మనం ఉండాలనుకుంటాం కదా, అలా కాన్సెప్ట్ లో ఈ 4 కూడా మనకి చాలా చాలా బాగా ఆరోగ్యకరంగానే కాకుండా వెయిట్ లాస్, ఆరోగ్యకరంగా ఇంకా చాలా రకాలైన. సో 4 ఇంగ్రీడియంట్స్, SLIM, స్లిమ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక్కొక్క దాంట్లో ఏమేమి గుణాలు ఉంటాయి అనేది కూడా మనం చూసుకుందాం. సో ఫస్ట్ వామ్ తీసుకుంటే, వాము కొలెస్ట్రాల్ ని తగ్గించే దాంట్లో కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఎందుకు అంటే ఒక అధ్యయనంలో ఎలుకల మీద కూడా ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించేది ఉందా లేదా, గుణం ఉందా లేదా అని ఒక అధ్యయనంలో దీన్ని కనుగొన్నారు, టెస్ట్ చేశారు. సో సూపర్ ఫాస్ట్ గా ఈ వాము వెయిట్ ని తగ్గించే గుణం ఉంది, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసే గుణం ఉంది, ఇంకా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేదే కాకుండా మంచి కొలెస్ట్రాల్ ని పెంచే గుణం ఉంది. సో ఇందులో మనకి ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మన బాడీలో ఎక్కడైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో వాటిని కంట్రోల్ అయిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఇందులో నియాసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది కూడా మనకి గుండె జబ్బుల్ని
రాకుండా నియంత్రిస్తుంది. Hmm. సో వాము ఆ రకంగా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, వెయిట్ Super. లాసే కాకుండా. అలాగే జీలకర్ర బరువు తగ్గడానికి, జీర్ణ వ్యవస్థకి, మనకి ఈ అరగదు అనే దానికి, ఇవన్నీ కూడా మనకి తగ్గించేదానికి గుణం సో కలిగి ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం డైజెస్ట్ అవ్వలేదంటే అలా వంటగదికి వెళ్ళి అలా ఓపెన్ చేసి పోపుల డబ్బా అవును, తినమంటారు తింటూ జీలకర్ర. ఉంటాం వెళ్ళి. ఇంకోటి ఏంటి, ఆడవాళ్ళు కూడా నిజంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా సగం ఉన్నారు అంటే కంటిన్యూస్ గా వంటలు వార్పులు చేస్తూ ఉంటారు. దాచిన చెక్క తీయగా ఉందనో, వాము, జీలకర్ర, సోంపు ఇలా నోట్లో వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల కూడా మనలోని ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే అరుగుదలలో అది కంట్రోల్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే థైమోల్ అనే రసాయనం విడుదల చేస్తుంది ఇది జీలకర్ర పైత్యరసాన్ని వచ్చేటట్లు చేస్తుంది. ఆ పైత్యరసం ఏం చేస్తుందంటే స్రవించేలా చేస్తుంది అనమాట. థైమోల్ అనే పదార్థం పెంచిన దాన్ని అదేం చేస్తుందంటే ఆ పైత్యరసము కొలెస్ట్రాల్ ని తర్వాత కార్బోహైడ్రేట్స్ ని నియంత్రణలోకి తీసుకొస్తుంది. ఇంకా ఒక రసాయనం ఉంటుంది, అది జీర్ణక్రియ ఎంజైమ్లని పెంచుతుంది. సో ఇంకా మెటబాలిజం ఉంటుంది, ఇన్సులిన్ ని నియంత్రణ చేస్తుంది. ఇంకా మలబద్ధకానికి మంచి ఔషధం, అంటే అది లేకుండా మనల్ని కాపాడుతుంది. మేడం చెప్పినట్లు జీలకర్ర కడుపు నొప్పి వచ్చింది అంటే కొంచెం చిటికెడు జీలకర్ర, చిన్న సాల్ట్ నోట్లో వేసుకుంటే ఇమ్మీడియట్ రిలీఫ్. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇన్ని గుణాలు, ఇంత వైద్యం మన చేతిలోనే ఉంది. నెక్స్ట్ సోంపు చాలా రకాలుగా మన నోటి దుర్వాసనని పోగొడుతుంది. తినగానే సోంపు అన్ని హోటల్స్ లోని పెడుతూ ఉంటారు. ఎందుకు? ఏదో మనకి టిప్ లా కాదు, అది ఇచ్చింది కాంప్లిమెంటరీ కాదు, మనకి అరుగుదల. అనేక రకాలు తింటూ ఉంటాము, వాటన్నింటినీ ఈజీగా అరుగుదల చేసేదా ఉంటుంది. సో దీంట్లో మెగ్నీషియము, ఫాస్ఫరస్, సి అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సో ఈ సోంపులో ఇది బరువును తగ్గించడంలో చాలా కీలక పాత్ర వహిస్తుందని నిపుణులు దీన్ని కూడా అధ్యయనంలో తెలుసుకున్నారు. అలాగే దాల్చిన చెక్క కూడా బరువుని అతి తొందరగా తగ్గించే లక్షణం దీంట్లో ఉంది దాల్చిన చెక్కలో. సో కాబట్టి మనం ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఇక్కడ వెయిట్ లాస్ డ్రింక్ ని తయారు చేసుకున్నాం. ఓకే, సో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకోవాలి. ఓకే, లెమన్ కూడా ఎక్స్ట్రా, అంటే మనం లెమన్ ఇక్కడ పెట్టాము ఎందుకంటే యాక్చువల్ గా ఇది వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసిన తర్వాత ఇది ఏంటంటే వేపాలి ఫస్ట్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని పచ్చి వాసన లేకుండా వేపుకొని ఆ 3 కూడా వాము, జీలకర్ర, సోంపుని. ఇది ఈ దాల్చిన చెక్క పౌడర్ దొరుకుతుంది మనకి ఇప్పుడు, లేదు మనం చేసుకోవాలంటే కూడా కొంచెం ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్. ఈ 3 మనం చేసుకున్న తర్వాత చాలా జల్లించడము, చాలా చేయడము, అలసిపోతాం. అంటే దాన్ని పౌడర్ గా తెచ్చుకోవడానికి చాలా కష్టపడతాం, టైం పడుతుంది. సో ఇన్స్టెంట్ గా ఇక్కడ మనం కూడా రెడీ చేసి ఇస్తున్నాము. సో దాంతో పాటు అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ లో క్వాంటిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్. సో సమపాలలోని మనం తీసుకొని ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏంటంటే ఇది ఎలా తీసుకోవాలంటే ఒక హాట్ వాటర్, ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ నైట్ తీసుకోవాలి, పడుకునే ముందు నైట్ తీసుకోవాలి. అందులో వేసేసి సో ఒక 1.5 minute మూత పెట్టి ఉంచేయండి. ఆ బాయిల్ అయిన వాటర్ ఏదైతే మనం గ్లాస్ లో పోసామో ఈ ఇంగ్రీడియంట్స్ తో కలిపిన పౌడర్ ని వేసి ఉంచితే సో దాంట్లో అన్ని కూడా అబ్జర్వ్ అవుతూ ఉంటది హాట్ వాటర్ లో. సో అలా తాగలేము, తీసేసుకుంటే మంచిది. ఏదైనా మనం బాగోవాలి అనుకున్నప్పుడు మనం దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టేస్ట్ కావాలి, ఇక్కడ వరకే, 4 వరకే ఆ టేస్ట్. సో ఆ టేస్ట్ కావాలనుకున్నప్పుడు లెమన్ కానీ వేసుకోవచ్చు. నైట్ టైం లెమన్ వద్దు అనుకుంటే మళ్ళీ హనీ వేస్తే కొంచెం గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోరు. సో మాక్సిమం అవసరం అయితేనే హనీ కానీ లెమన్ కానీ కలపండి. మాక్సిమం డైరెక్ట్ ఇలా తీసుకోవడానికి చిప్ చేయండి. టీ మనం తాగుతాము, తీసుకుంటున్నప్పుడు ఏంటి, కొన్ని కషాయాలు తీసుకుంటున్నప్పుడు చిప్ చేస్తాం, అలా చిప్ చేసేయండి, లేట్ అయినా పర్వాలేదు. ఆ వేడి ఉన్నంతలోనే, మరీ వేడిగా కాదు, మరీ చల్లగా. శుభ గారు, నాకు వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అవ్వడం అంటే చిన్న డిఫరెన్స్ ఉంది.
చాలా మంది అనుకుంటారు అంటే వెయిట్ లాస్ అవ్వడం కంప్లీట్ గా లుక్ స్లిమ్ గా కనిపించడం. కొంతమందికి కొన్ని పార్ట్స్ లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుంది. అవును లైక్ ఫేస్ స్లిమ్ గా ఉన్న బాడీ కొంచెం వైట్ గా కనిపించడం, లేదంటే చేతులు థైస్ ఆ. దగ్గర ఇక్కడ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అవును ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది? ఓకే వెరీ గుడ్. ఇది ఈ వెయిట్ లాస్ డ్రింక్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో చేసింది. ఫస్ట్ వెళ్ళి ఎక్కడ ఫ్యాట్ ఉందో ముందు దాని మీద వర్క్ చేస్తుంది. సో ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది? మనకి పొట్ట మీద, థైస్ మీద, చేతుల మీద. సో పొట్టని ఇమీడియట్ గా మనం కరిగించడం అనేది చూస్తాం. సో 1 వీక్ లోనే మనకి ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది. ఓకే. సో మనము ఇక్కడ మనం తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం మనం అన్ని తినండి, అన్ని తీసుకోండి. సో కొంచెం ఎలా లిమిట్ లో కూడా తీసుకోవాలన్నది కూడా మనం ఒక్క చిన్నది పాటించాలి. పాటిస్తే మంచిది. మేడం మీరు ఏం తిన్నా పర్లేదు, ఇది వాడేస్తే పర్వాలేదు అన్నారు అంటే, సో ఏదో ఒక అన్నంత మాత్రాన అన్ని తినేసి కూర్చొని నేను ఈ డ్రింక్ తాగేసి తగ్గలేదు ఇన్పుట్ అవుట్పుట్ ఒకేలా ఉండకూడదు కదా, ఒకటి కంట్రోల్. మార్నింగ్ టిఫిన్ చేయండి. మనం 3 పూటలు తింటాం కదా ఖచ్చితంగా. ఎన్ని పూటలు తింటాం? 3 4 3 పూటలు తింటాం. ఉదయం టిఫిన్ స్కిప్ చేయకండి. మీరు ఏం తినాలనుకుంటున్నారో టిఫిన్ చేయండి. మధ్యాహ్నం భోజనం చేయండి. నైట్ భోజనాన్ని మీరు 6 గంటలకు కానీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఎర్లీగా చేయండి. సో రైస్ ని క్వాంటిటీ తగ్గించుకోండి. రైస్ క్వాంటిటీ తగ్గించుకొని కూరల్ని ఎక్కువ పెట్టుకోండి. ఓకే. సో అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ పూర్వకాలంలో మనం తినేటప్పుడు పొద్దుగాల తిను అనే పదాన్ని మనం విన్నాం కదా. అంటే బిఫోర్ 7, ఇంకా చెప్పాలంటే 6కే మనం 6:30కే మనం అంటే సన్ లైట్ వెళ్ళిపోకుండానే మనం భోజనం చెయ్యాలి. 10:30, 11. సో మన ఉద్యోగాలు, మన స్థితిగతులు, మన యొక్క పద్ధతులను బట్టి, లైఫ్ స్టైల్ బట్టి టైమింగ్స్ చేంజ్ అయిపోతున్నాయి. సో చాలా వరకు కూడా 7:30 లోపల మనం ఫోన్ చేయాలి. 6కి అలాగే ఏది ఉంటే అది తినేసి నైట్ టైము మనం ఈ డ్రింక్ తీసుకొని చక్కగా పడుకుంటే మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కొందరికి వేడి చేస్తుంది అంటారు. సో వేడి చేస్తుంది అంటే సబ్జా గింజలు కానీ, మజ్జిగ కానీ మనం ఎక్కువ తీసుకోవచ్చు. లేదా 1 వీక్ కంటిన్యూస్ గా తీసుకొని వేడి అనిపిస్తే మీరు ఆల్టర్నేట్ డేస్ లో తీసుకోవచ్చు, రెగ్యులర్ గా కాకుండా తీసుకోవచ్చు. కానీ మీకు రిజల్ట్ కనబడుతున్న కొలది దీన్ని వదలాలనిపించదు. మీరు ఇలా చేస్తూ ఉంటే రిజల్ట్ కనబడుతున్నప్పుడు వదలాలనిపించదు. ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పినట్టు కొంచెం వెయిట్ పెరిగినట్టు ఉన్నారు అనేది విన్నప్పుడు ఎంత ఫీల్ అవుతామో, స్లిమ్ అయినట్టు ఉన్నావు అనగానే అమ్మ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో మీరు అన్నట్టు రిజల్ట్ ఉంటే మాత్రం దానికి ఎడిక్ట్ అయిపోతాం. సో దాన్ని మనం ఆపకుండా మనం తీసుకోవాలనిపిస్తుంది. 3 months కంటిన్యూస్ గా తీసుకోండి. ఓకే. 3-4 months కంటిన్యూస్ గా తీసుకొని మధ్యలో ఒక 1 month గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తీసుకోండి. సో మీరు ఇలా గ్యాప్ ఇచ్చి కూడా దీన్ని మనం వాడుకుంటూ పోతుంటే ఎక్కడైతే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేస్తుంది. సో మెయిన్ గా మనకి ఇక్కడ జీలకర్ర ఉంది, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని తొందరగా కరిగించే లక్షణం. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్క లక్షణం ఉన్నది, అన్ని కలిపి వెయిట్ ని తగ్గింది, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసేది ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది వెయిట్ అనేది తగ్గడానికి చాలా అవకాశం. ఇక్కడ వెయిట్ తగ్గడం అనే ఒక ప్రక్రియ అని కాకుండా కొలెస్ట్రాల్ ని కరిగిస్తున్నాము అనుకోండి. బరువు తగ్గడం అనేది అంటే రోజు వెయిట్ చూసుకుంటా ఉంటారు అన్నమాట. అప్పుడు వెళ్ళి ఖచ్చితంగా మీరు చూడండి, మీరు ఆ వెయిట్ చూసుకున్న వెయింగ్ మిషన్ లో కూడా ఎంత తగ్గిందో చూపిస్తుంది. అంటే ఇమీడియట్ చేంజ్ అన్నది కూడా అంత మంచిది కాదు. సో ఇట్లా గ్రాడ్యువల్ గా మనకి స్లిమ్ ఏదైతే న్యాచురల్ వేలో మనం ఈ స్లిమ్ డ్రింక్ తీసుకుంటే మాత్రం పక్కాగా రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనం స్లిమ్ అవడానికి ఏవో చేసేసి ఒక్కసారే తగ్గిపోయాం అనుకోండి మేడం, మన స్కిన్ కూడా వేలబడ్డం అనేది జరుగుతుంది. ఇది కొవ్వును కరిగిస్తూ మళ్ళీ మన స్కిన్ టైట్ చేస్తూ కూడా వస్తుంది. సో మొత్తం బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది. వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శుభ గారు. థ్యాంక్ యూ.